అందరికీ నమస్కారం. నేను మీ యాడ నరసి. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది. అసెంబ్లీ తీర్మానం నుంచి కేంద్రానికి కూడా పంపించడం జరిగింది. దాన్ని 9th షెడ్యూల్లో పెట్టమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రాబోతున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా 42% రిజర్వేషన్లు బీసీలకు వచ్చేలాగా ఏదైతే దానికి సంబంధించిన ప్రొసీడింగ్ అంతా కూడా చేయడం జరిగింది. అయితే అందరు చెప్తుంది ఏంటంటే ఈ 42% రిజర్వేషన్లు అనేవి బీసీలకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, దాన్ని కోర్టులు కొట్టివేస్తాయి, కోర్టుల ముందు ఇవి నిలబడవు, కోర్టుల ముందు అంటే గతంలో చాలా మందికి ఇచ్చారు కాబట్టి అవి చెల్లుబాటు అవ్వచ్చు అవ్వకపోవచ్చు చెప్పలేము. 50% మినిమం రిజర్వేషన్లు అనేవి 50% దాటకూడదు, దాటితే వాటిని ఖచ్చితంగా కోర్టులు కొట్టేస్తాయి. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన 42% రిజర్వేషన్ కలిపితే చాలా ఎక్కువ అవుతాయి కాబట్టి, మిగతా రిజర్వేషన్లతో కలిపితే ఎక్కువ అవుతాయి కాబట్టి 50% దాటిపోతాయి కాబట్టి ఆ రిజర్వేషన్లు అనేవి ఉండకపోవచ్చు, నిలబడలేకపోవచ్చు, కోర్టులు కొట్టేయచ్చు అని కూడా చెప్తున్నారు. అయితే పూర్తిగా అంటే ఈ రిజర్వేషన్ సంబంధించిన అసలు ఉద్దేశం ఏంటి, 50% దాటకూడదని ఎందుకు చెప్పారు, నిజంగా దాటకుండా ఎక్కడైనా ఉన్నాయా, దాటివి ఎక్కడైనా ఉన్నాయా మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా మనం గమనించట్లయితే మాత్రం మనకి కులగణన సర్వే మనకంటే ఎవరి జనాభా ఎంత ఉన్నదని బ్రిటిష్ వాళ్ళు మొట్టమొదట 1931లో సర్వే చేయడం జరిగింది. ఆ తర్వాత 1951లో చేశారు. ఆ తర్వాత 2011లో, మొన్న 2024లో. అయితే ఈ రిజర్వేషన్లు పెంచడమే కాకుండా పెంచిన రిజర్వేషన్లు ఎందుకు పెంచారు, ఆర్థిక సామాజిక పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు వెనుకబాటుతనం ఉంది అని ప్రూవ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ రిజర్వేషన్లు నిలబడతాయి. ఒకసారి మనం గమనించట్లయితే మాత్రం మహారాష్ట్రలో ఎస్సీబీసీ అంటే స్పెషల్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ గా ఉన్న మరాఠీలకు 16% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. మహారాష్ట్రలో 16% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఎస్సీబీసీ స్పెషల్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇస్తే కొన్ని గుండెలు నడిచాయి, తర్వాత కోర్టులు కొట్టేశాయి. అదేవిధంగా ఏపీలో 2017లో కాపులకు 5% ఎస్సీబీసీ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. స్పెషల్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ అంటే ఆర్థికంగా వెనుకబడిన ఉన్న వ్యక్తులకి ఎస్సీబీసీ స్పెషల్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఇస్తారన్నమాట. ఇది మనకి ఫీజు రింబర్స్మెంట్ కూడా ఇందులోకి వస్తుంది, ఫీజు రింబర్స్మెంట్ కూడా మీకు వర్తిస్తుంది. అయితే ఈ రకంగా వాటిని కూడా 2017 ఇచ్చిన తర్వాత కూడా ఈ కాపులకు సంబంధించిన రిజర్వేషన్ కూడా హైకోర్టు కొట్టివేయడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రధానంగా మనం ఒక అంశం ఏదైతే ఉందో, తమిళనాడులో 1990 నుండి కూడా 69% రిజర్వేషన్లు తమిళనాడులో కొనసాగుతున్నాయి. ఇప్పుడు కూడా 1990 నుంచి కూడా 69% రిజర్వేషన్లు తమిళనాడులో కొనసాగుతున్నాయి. ఎందుకంటే 94 ఆగస్టు 31న దీనికి సంబంధించిన ఏవైతే అంశాలు ఉంటాయి దీన్ని 9th షెడ్యూల్లో పెట్టారు. భారత రాజ్యాంగంలో దీన్ని పొందుపరిచారు. రాజ్యాంగం సంబంధించిన ఏదైతే ఇప్పుడు బీసీ సంఘాలు 9th షెడ్యూల్లో ఈ రిజర్వేషన్లు అమలు చేయలేరు, ప్రభుత్వాలు వస్తే వాటిని తీసేయచ్చు, ఈ ప్రభుత్వానికి ఇష్టం ఉంది బీసీల పట్ల చేస్తారు, రేపు ప్రభుత్వం ఇష్టం ఉండకపోవచ్చు, చేయకపోవచ్చు, కాబట్టి మాకు చట్టపరమైన భద్రత కావాలని చెప్పి బీసీ సంఘాలు ఆర్గ్యుమెంట్ చేయడం విషయంలో వాస్తవం ఉంది. ఎందుకంటే ఈ తమిళనాడులో 69% రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. 1994లో ఇచ్చిన రిజర్వేషన్లు ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి. ఎందుకంటే వాటిని 9th షెడ్యూల్లో పెట్టారు. అయితే 2007లో కూడా ఈ 69% రిజర్వేషన్లు తొలగించాలి, తగ్గించాలి, 50% నుంచి ఉండకూడదని చెప్పి 2007లో కూడా సుప్రీంకోర్టులో కేసు వేస్తే ఆ కేసు కూడా ఇప్పుడు వరకు కూడా నడుస్తుంది, ఇంకా తగ్గలేదు ఆ కేసు. ఎందుకంటే ప్రధానంగా తెలంగాణ సంబంధించిన రిజర్వేషన్లు నిలబడతాయని నాకు నమ్మకం ఉంది, పూర్తి నమ్మకం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 42% రిజర్వేషన్లు కొనసాగితే నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే గతంలో ఇచ్చిన కోర్టు తీర్పులు కావచ్చు, రిజర్వేషన్లు 50% మించి ఉండకూడదు అని చెప్పి కోర్టులు చెప్తున్న గైడెన్స్ కావచ్చు, సరైన బేస్ అనేది గతంలో లేదు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఒక కులగణన చేసి ఒక బేస్ అనేది తయారు చేశారు. బీసీలకు ఆర్థికంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగాలకు కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు, అన్ని రంగాల్లో బీసీలు వెనుకబడు పడ్డారు. వాళ్ళ జనాభా 52% ఉంది. వాళ్ళు వెనుకబడతనం అనేది ఈరోజు ప్రభుత్వానికి ఒక బేస్ ఉంది. కాబట్టి ఈ బేస్ ఆధారంగా ఖచ్చితంగా ఇవి కోర్టుల్లో నిలబడతాయి. అదేవిధంగా ప్రభుత్వం కూడా అంతే బలంగా వాయిస్ వినిపించాల్సిన అవసరం ఉంటుంది. 42% బీసీకి రిజర్వేషన్ ఎందుకు కల్పించాము, వాళ్ళు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎందుకు ఎంత వెనకబడి ఉన్నారనేది డాక్యుమెంట్ తో సహా కోర్టులో చూపించినప్పుడు ఖచ్చితంగా ఈ బీసీ 42% రిజర్వేషన్లు అనేవి ఖచ్చితంగా నిలబడతాయని నాకు నమ్మకం ఉంది.
ఎందుకంటే ఈ రిజర్వేషన్లు గతంలో ఇచ్చిన వారికి కొంతమందికి కమ్యూనిటీ బేస్ మీద ఇచ్చారు, కొంతమంది అంటే కేరళ మరాఠీ అంటే ఒక కొంతమంది అంటే ప్రాంతం బేస్ మీద కూడా కొంతమంది ఇచ్చారు, మరాఠీ బేస్ మీద కూడా ఇచ్చారు, కానీ అవి నిలబడలేదు. దానికి అనేక కారణాలు, వాళ్ళు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని చెప్పారు. కానీ కులగణన అనేది తెలంగాణ ప్రభుత్వం చాలా కాలం తర్వాత చేసిన కులగణన ఒక బేస్ ఉంది. ఈ కులగణన అంటే 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వానికి ఈ రోజు బేస్ ఉంది. గతంలో వాళ్ళకి బేస్ లేదు. మరాఠీకి ఇచ్చిన రిజర్వేషన్ 16% రిజర్వేషన్కి ఒక బేస్ లేదు. కేవలం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడి చెప్పారు తప్ప ఒక బేస్ అంటూ లేదు. అదేవిధంగా మిగతా కాపులకు సంబంధించిన అంశాల మీద కూడా ప్రభుత్వం దగ్గర సరైన ఆధారాలు చూపించలేకపోయారు. కేవలం రాజకీయపరమైన ఒత్తిడితోటే ఇచ్చారు అన్న భావన కూడా ఎక్కువ కలిగింది. కాబట్టి ఇప్పుడు కులగణన చేశారు కాబట్టి ఈ కులగణన అనేది ఒక బేస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ రిజర్వేషన్లు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే రిజర్వేషన్లు నిలబడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 69% రిజర్వేషన్లు తమిళనాడులో కొనసాగుతున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు ఒక బేస్ ఉంది, 9th షెడ్యూల్ ఏర్పాటు చేశారు. కాబట్టి ఇప్పుడు ఈ అంశాన్ని కూడా బీజేపీ 9th షెడ్యూల్లో చేసినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రిజర్వేషన్లు అనేవి ఫలితాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి. అదేవిధంగా కొంతమంది ఏంటంటే ఈ 42% రిజర్వేషన్లోనే 8-9% మంది ముస్లిమ్స్ ఉన్నారు, మైనారిటీ వర్గాలు ఉన్నారు. కాబట్టి మేము మతపరమైన రిజర్వేషన్ ఇవ్వమని చెప్పి బీజేపీ చెప్తున్నారు. అంటే ఇందులో మతం కూడా ఉంది కాబట్టి ఒక మతానికి సంబంధించిన వ్యక్తులు కూడా బీసీలో అంటే ముస్లిమ్స్ కొంతమంది బీసీలో ఉంటారు కాబట్టి బీసీబీలోను బీసీఏలో ఉంటుంది, నాకు సరిగ్గా గుర్తులేదు, ఉంటారు. కాబట్టి వాళ్ళు కూడా ఈ రిజర్వేషన్ తీసుకుంటారు. కాబట్టి వాళ్ళకి ఒక మతపరంగా మేము రిజర్వేషన్ ఇచ్చినట్టు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మేము దానికి మతపరమైన రిజర్వేషన్ వ్యతిరేకం అని చెప్తున్నారు. కాబట్టి ఏదైతే అని వాళ్ళ వరుస నిజంగా వాళ్ళు చేయాలనుకుంటే వాళ్ళని ఈ బీసీ సంఘాలు కావచ్చు లేకపోతే మిగతా వ్యక్తితో కూర్చొని మాకు ఆ రకమైన ఆలోచన ఉంది, మేము చేయాలని అనుకుంటున్నాము, మీరు ఎవరైనా ఉంటే చెప్పండి అని చెప్పి కూడా దాన్ని మార్పులు చేసి కూడా ఇప్పుడు ఏదైతే అసెంబ్లీ తీర్మానం కూడా కొంత మార్పు చేసి కూడా మీరు అమలు చేయొచ్చు. కాబట్టి అది మేధావులతోటి బీసీ సంఘాలతోటి చర్చించి ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకోవచ్చు. ఖచ్చితంగా ఈ అనేక అంశాలు చూసినట్లయితే మహారాష్ట్ర మరాఠీ రిజర్వేషన్లు, కాపు రిజర్వేషన్లు, అదేవిధంగా తమిళనాడులో ఇచ్చిన రిజర్వేషన్లు ఇవన్నీ గమనిస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన 42% రిజర్వేషన్లు ప్రభుత్వం దగ్గర బలమైన కులగణన సంబంధించిన ఆధారాలు ఉన్నాయి, కోర్టుల దగ్గర నిలబడతాయి. ప్రభుత్వం కూడా బలంగా ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎవరైనా ఒకవేళ కోర్టుకు వెళ్తే కావాలని వాంటెడ్గా. కాబట్టి ఖచ్చితంగా ఇది కొట్టేస్తారు అంటే అంత చిన్న విషయం కాదు. గతంలో ఇచ్చినవి వేరు, గతంలో కొట్టేసిన రిజర్వేషన్ అంశంలో గతంలో చాలా కొట్టేశారు, కానీ అవి వేరు. ఇప్పుడు ఒక బేస్ ఉంది, కులగణన అనేది బలమైన బేస్ ఉంది, సర్వే అనేది బలమైన బేస్ ఉంది. కాబట్టి ఈ బేస్ మీద ఖచ్చితంగా ఈ 42% రిజర్వేషన్ అనేది కొనసాగుతాయని చెప్పి నాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. అదేవిధంగా 9th షెడ్యూల్లో చేసినట్లయితే మాత్రం కేంద్రం ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా కొనసాగుతాయి, ప్రభుత్వాలు మారినా సరే ఈ రిజర్వేషన్ కొనసాగుతాయని చెప్పి నాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. కాబట్టి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ బీసీ సంఘాలు వీటి మీద ఏ రకంగా అంటే దృష్టి సాధించి వీటిని అమలు చేసి బీసీ సంఘాలు గత 40 సంవత్సరాలుగా చాలా పోరాటం చేశారు. చివరి దశ అయితే చేరుకుంది. ఖచ్చితంగా ఇది అమలు అవుతుందని చెప్పి నాకు నమ్మకం ఉంది. కేంద్రం కూడా సానుకూలంగా స్పందిస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఎంతో కాలంగా వెనుకబడిన బీసీలు ఖచ్చితంగా రాజకీయ పరంగా కూడా న్యాయం జరిగే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి ఈ రిజర్వేషన్లు ఖచ్చితంగా వేరే యాంగిల్లో ఇతర రాష్ట్రాలకు సంబంధించినవి అయితే వేరే రాష్ట్రాలకు సంబంధించినవి ఏదో వేరే కోర్టులు కొట్టేసాయి కాబట్టి వీటిని కూడా కొట్టేస్తారు అనేది ఒక ప్రాక్టికల్ గా బేస్ లేదు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన 42% రిజర్వేషన్లు కోర్టుల్లో కూడా నిలబడతాయి అనేది నాకు పూర్తి నమ్మకం ఉంది.